బలహీనమైన మనుషులు, బలమైన దేవుని కృప. సబ్ టైటిల్: దేవుడు భక్తుల పాపాలని ఎందుకు రాయించాడు? దేవుడు భక్తుల పాపాలని ఎందుకు రాయించాడు? మీకు సబ్ టైటిల్. ఈ సబ్ టైటిల్ ద్వారా మీకు మెయిన్ టైటిల్ అర్థమై ఉంటుంది. అర్థమైందా? బలహీనమైన మనుషులు, బలమైన దేవుని కృప. సబ్ టైటిల్: దేవుడు భక్తుల పాపాలను ఎందుకు రాయించాడు? ద హానెస్టీ ఆఫ్ ద బైబిల్ అంటే దేవుని గ్రంథము సత్య సంబంధమైనది. దేవుడు భక్తుల పాపాలను కూడా రాయించడానికి దేవుడు ఎంత కరెక్ట్గా ఉన్నాడు ఒకసారి. ఎందుకంటే ద హానెస్టీ అంటే దేవుని గ్రంథపు సత్య సంబంధత. అంటే దేవుడు భక్తులు పాపాలు చేసిన ఎందుకు రాయించాడంటే ఇది దేవుని యొక్క నిజాయితీ అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. బైబిల్ అనేది ఇతర పుస్తకాల వలె ఎందుకు లేదు అని అంటే, బైబిల్ అనేది దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉంది కాబట్టే ఇతర పుస్తకాల్లాగా బైబిల్ లేదు. ఇతర పుస్తకాల్లాగా బైబిల్ని ఎందుకు పోల్చడానికి కూడా ఏ పుస్తకం కూడా సరిపోదు దేని ముందు అని అంటే బైబిల్ ముందు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం, ప్రభువారి యొక్క సంకల్పం ఈ బైబిల్. అందుకోసమే మరి ఏ ఇతర పుస్తకాల వల్ల లేదు సమాజంలో. ఏది? బైబిల్ అండి. ఎక్కువ ముద్రింపబడుతున్న గ్రంథము బైబిల్. సమాజంలో ఎక్కువ మంది చదువుతున్న గ్రంథము బైబిల్. అయితే లోక చరిత్రలకు బైబిల్కు ఉన్న తేడా ఏంటంటే, లోకంలో రాజులు తమ విజయాల్ని ఎక్కడ చెప్తారు? రాళ్ల మీద చెప్తారు. మరి వారు చేసిన పాపాలని, వారు ఓడిపోయిన ఓటముల్ని రాస్తారా? రాయరు, దాచేసుకుంటారు. అంటే రాజులు రాజ్యాన్ని గెలిచిన వాటినేమో రాళ్ల మీద చెక్కిస్తున్నారు. వారు చేసిన పాపాలని, అతిక్రమాల మట్టికి రాళ్ల మీద ఏం చేయరు? చెక్కించరు. అంటే సమాజంలో ఏం లేదు? నిజాయితీ లేదు. కానీ దేవుని దగ్గర ఏముంది? నిజాయితీ ఉంది. అంటే ఆయన మంచిని చెప్పాడు, ఆ మంచి చేసిన వారు చెడు చేసినా చెప్పాడు. ఇది దేవుని యొక్క నిజాయితీ, ఆయన అథారిటీ, ఆనెస్టీ. కాబట్టి ఓటర్లను ఎక్కడా కూడా రాయించరు. మనకి చరిత్రలో, బైబిల్ చరిత్రలో చూస్తే కనుక ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టింది ఎవరో? ఫరో కదా. ఫరో ఐగుప్తు చరిత్రలో ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం ఏమైపోయింది? మునిగిపోయింది. కానీ వాళ్ళు రాయించుకున్నారు అది మాట? చెప్పలేదు. ఫరో నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చాడే కానీ, బాబు మీ చరిత్ర ఏంటి అని అంటే, దేవుని ఆహుతికి అనగా దేవుడు 2 పాయలుగా చీల్చిన సముద్రంలో మీరందరూ ఏమైపోయారు? మునిగిపోయారు. అది ఎక్కడైనా చెప్పుకున్నాను తన నోటంట? చెప్పలేదు ఫరో. కాబట్టి దేవుని వాక్యం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన ఉద్దేశాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాయో ఈ మాటల ద్వారా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవునికి ఎవరిని మెప్పించవలసిన అవసరం లేదండి. మనుషులు మెప్పించడానికి దేవుడు ఏ మాటని పలకడో, ఏ మాటని రాయించడు. సత్యాన్ని సత్యంగా చూపించే ఒక అర్థం బైబిల్. అంటే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్పేది ఏంటిదంటే బైబిల్ అంటే. సత్యాన్ని సత్యంగా చూపించే ఒకే ఒక అర్థం బైబిల్. అందుకోసమే ఆ బైబిల్ మీరు బోధించేటప్పుడు, ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీరు బోధించేటప్పుడు, నా ఎదుట బోధిస్తున్నారని జాగ్రత్తగా బోధించండి అంటాడు దేవుడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారణకు పూర్ణంగా సిద్ధపడి. ఎందుకు సిద్ధపడాలి? లేఖనాలు దైవజనుడి కాదు, సందేశం దైవజనుడిది కాదు, సందేశుడు చెప్పే వాక్యం దైవజనుడిది కాదు, సేవకుడిది కాదు. మరి దైవజనుడు సన్నద్ధుడై ఎనీ టైం ఏ మెసేజ్ అని చెప్పగలిగేలా ఉండాలి.
దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పనికి సిద్ధపడి ఉండాలి. ప్రతి సత్కారణకు పూర్వంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖ. అంటే గ్రంథములో గ్రంథం అనేది దైవావేశం వల్ల కలిగింది. అంటే క్రొత్తనం రాయించిన దేవుడు రాయించాడు, పాతనం రాయించింది దేవుడే. ఇప్పుడు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక దైవజనుడు పూర్ణంగా సిద్ధపడి ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఒక లేఖనాన్ని వివరిస్తున్నావు, ఆ లేఖనం ఎవరిదే? నాది. నేను ఎలా రాయించానో, నేను ఎందుకు అక్కడ వచనాన్ని పెట్టించానో అన్న దేవుని ఉద్దేశ కోణంలోంచి మాట్లాడాలి తప్పించి ఇతను ఉద్దేశ కోణాల్లోంచి గ్రంథాన్ని బోధించుకోడు. ఎందుకంటే దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కానికి పూర్వంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఏం చేయాలి అంటే ఇది దైవావేశం కలిగిందని గుర్తుపెట్టుకోలే సేవకుడు. ఈనాడు అబద్ధ బోధకులు అనేవాళ్ళు పుట్టుకొచ్చారంటే గల కారణం ఇది దైవావేశం వల్ల కలిగిన గ్రంథం అనే సంగతి అలాగే తెలియదు. తెలుసు అనుకుంటారు, ఎందుకంటే తెలిస్తే అబద్ధాన్ని బోధించరు కదా, అసత్యాన్ని బోధించరు కదా, డబ్బు కోసం ఇష్టానుసరం వాక్యాలను కూడా వక్రంగా మార్చారు కదా. అంటే ఇలా మార్చేస్తారంటే ఇది దైవావేశం వల్ల కలిగింది లేఖనం అనే సంగతి ఎరగట్లేదు. ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ఏమైంది? ప్రయోజనకరం. నేను ఎలా ఖండించావు, దేవుడు ఎలా రాయించాడో ఆ లేఖనాలను అలా ఖండించాలి. ఎలా ఉపదేశించమని అలా ఉపదేశించాలి, ఎలా తప్పుదిద్దమని అలా దిద్దాలి. నీతి యందు ఏం చేయాలి? శిక్ష చేయటకి ఏమైంది? ప్రయోజనకరమైంది. ఎందుకంటే ఎలా పడతాలో బోధించేస్తారంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని బోధించట్లేదు బైబిల్, ఎలా పడతాలో మాట్లాడేస్తున్నారు. 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా, అదే తిమోతి రాసిన 2వ పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. సిగ్గుపడకూడదు సేవకుడు, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి ఫస్ట్. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగా. వాక్యాన్ని సరిగా ఉపదేశించలేదు కంటే ఎందుకోసం రాయించాడు ఇది ఒకసారి పరిశీలిస్తే నాకు అర్థమైంది దేవుడు ఎందుకోసం రాయించాడంటే. మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఒకవైపు ఏమో దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు, మళ్ళీ తప్పు చేస్తే తప్పు చేసిన కూడా రాయించాడండి. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు, కనాని వెళ్ళలేదు. ఇప్పుడు ఇంత గొప్పగా చెప్పిన వ్యక్తిని ఇది దాచేవచ్చు కదా దేవుడు. ఇప్పుడు నా హృదయానుసారుడని చెప్పినప్పుడు దావీదు దాచేవచ్చు కదా. అలాంటి హానెస్ట్ లేని వ్యక్తి కాదు మన దేవుడు. చాలా న్యాయవంతుడు, నిజాయితీపరుడు. అసలు ఆయన గుణాలు మనం మన ఊహకే అందవు. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాని గాను, నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని చెప్పేశాను. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు బోధిస్తున్నప్పుడు నిన్ను దేవునికి ఏం చేసుకోవాలి? కనపరుచుకోవాలి. నేను చూస్తున్నాను, నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఏం బోధిస్తున్నావు, నేను ఎందుకు రాయించాను, నువ్వేది పడుతుంది బోధిస్తే నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అని చెప్పేశాడు. అయితే వచ్చేది మన టాపిక్లోకి. దేవుడు భక్తుల పాపాలని ఎందుకు రాయించాడంటే 3 కారణాలు. దేవుడు భక్తుల పాపాలని రాయించడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాల్లో మొదటి కారణం దేవుడు భక్తుల పాపాలు ఎందుకు రాయించాడంటే మొదటి కారణం హెచ్చరిక, వార్నింగ్ తెలియజేయడానికి రాయించాడు. ఏంటిది? వార్నింగ్. బివేర్, జాగ్రత్త. నువ్వు కళ్ళు మూసుకుపోయి బతుకుతున్నావేమో, నీకు హెచ్చరిక. అందుకోసమే రాయించాడు. అంటే విశ్వాసంలో చాలా గొప్ప శిఖరాలు అధిరోహించిన వారే, చాలా గొప్ప గొప్ప శిఖరాలు అధిరోహించారు. ఎవరు? విశ్వాస వీరులు.
గొప్ప గొప్ప అది గొప్ప గొప్ప శిఖరాలను అధిరోహించిన భక్తి పరులే జారిపోతే నువ్వెంత? ఒక్కసారి జాగ్రత్త. ఇది దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు పడిపోయాడా? నువ్వు జాగ్రత్త. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు పడిపోయాడా? జాగ్రత్త. పెద్ద పెద్ద గొప్పోళ్ళే పడిపోతే నువ్వు ఎంత, మనం ఎంత అనే సంగతి మనందరం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక తెలియజేస్తున్నాడు వారి జీవితాల ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12. 10:12లో ఇప్పుడు అబ్రహాము గారు అనుకోవచ్చు, దేవునికి అబ్రహాం ఎలాంటి వాడు? స్నేహితుడు. ఎవరు అనుకుంటున్నారు? స్నేహితుడు అని దేవుని చేత పిలిపించుకున్నవాడు ఎవరు? అబ్రహాం. ఇప్పుడు దేవుని చేత పిలిపించుకున్నాను కదా, నాకేంటి అని అంటే ఎప్పుడైనా పడిపోతాడు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు. అంటే కొంత టైంలో నిలబడి నీళ్ళలో కొన్ని చిన్న చిన్న పనుల వలన ఏమైపోయారంటే పడిపోయారు. మరి నువ్వు పడవా? జాగ్రత్త. ఇదిగో అంత పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఇలా పడిపోవడానికి కారణాలు ఏంటి అది నీకు తెలియాలి. మనం కొన్ని ఫోకస్ ఏమి గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో వ్యభిచారం పాపం అంటాం, జారత్వం పాపం అంటాం, విగ్రహారాధన పాపం అంటాం, అబద్ధం ఆడితే పాపమానం. అబద్ధాలు ఈజీగా ఆడేస్తాం. ఇది కూడా ఏంటిది? పాపం. మోసం చేయడం కూడా ఏంటిది? పాపం. మోసం చేసేసి చాలా మందిని ఇది పెద్ద కాదులే కదా అనుకుంటాం. అక్కడే మనం పడిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతలా ఉన్న వాళ్ళు పడిపోయారంటే గల కారణం వాళ్ళు నిలబడ్డారు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఏం చేద్దంటే పడగొట్టేది. నేనేంటి భక్తిగా బతుకుతున్నాను, నీతిగా బతుకుతున్నాను, న్యాయంగా బతుకుతున్నాను, నాకేంటి అని అనుకున్నారు అనుకోండి, వన్స్ అపాన్ ఎ టైం మీరు ఖచ్చితంగా పడిపోతారు. పడిపోవడం గల కారణం అలా అనుకున్నవాడు దాన్ని బట్టి ఏం చేయకూడదు? గర్వపడకూడదు. ఆయన కృపవలన బ్రతుకుతున్నాను ఇలా బతకాలి. తాను నిలుచుచున్నవాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు. నేను నిలబడిపోయిన నాకేంటి నేను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు ఏం చేయాలి అంటే, ఇప్పుడు అబ్రహాముని స్నేహితుడు అన్నప్పుడు ఇంకా కన్ను మూసేవరకు ఇతను ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే, అయ్య బాబు దేవుని చేత పిలవబడిన నేను, దేవుని చేత అనిపించుకున్న నేను, దేవుడు నన్ను గుర్తించాడంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి మర్చిపోకూడదు. మర్చిపోయిన వల్ల అతను ఏమైపోయాడు? పడిపోయాడు. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాలను మర్చిపోతాం, కొన్ని సంఘటనలు మర్చిపోతాం మనం. అందుకోసమే పడిపోతాం అనడానికి రాయించాడు ఎవరు? దేవుడు. ఇది మొదటి విషయం, మొదటి కారణం. రెండవ కారణం ఆదరణ, కంఫర్ట్. ఆదరణ అనుగ్రహించడానికి రాయించాడు. ఆదరణ రావాలి మనకి. ఆదరణ రావాలని అంటే ఖచ్చితంగా ఆదరణ కోసం, ఓదార్పు కోసం, ఓర్పు కోసం రాయించాడు దేవుడు. భక్తిపరులకి సమస్యలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వస్తే మనం ఎవరు చూడాలి? నువ్వు భక్తి పనులు చూడు. వాళ్ళే పెద్ద పెద్ద సమస్యలు ఏం చేశారు అంటే ఎదుర్కొన్నారు, ఎదిరించారు, తలపడ్డారు, ఓడిపోలేదు వాళ్ళు అనేది మనకు అర్థమవుద్ది. సమస్యల్లో మనం తప్పు చేసినప్పుడు కూడా సాతాను ఏమని మనకి ఒక వాయిస్ వినపడుతుంది అని అంటే, ఇంకా నీ బతుకు అయిపోయింది, ఇంకా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వదిలేస్తాడు అని అబద్ధాలు చెప్తాడు. ఎవరు? అపవాది. పాపం చేసినప్పుడు వెంటనే మోకరించాలని అనిపిస్తుందా మనకి? బైబిల్ తీయాలని అనిపిస్తుందా? అసలు దేవుని దగ్గరికి ప్రార్థన ఉంటే వెళ్ళాలనిపిస్తుందా? నా బ్రతుకేంటి, చిచ్చి ఇలాంటి పని చేశానా అని అనేలాగా మనల్ని మనం అసహించుకునేలా చేయాలి. ఎవరంటే? అపవాది.
ఆ నిరాశలో ఉన్నప్పుడు నువ్వెవరిని చూడాలి? పడిపోయిన దావీదును దేవుడు ఎలా లేవనెత్తాడో చూస్తే నీకేమొస్తది? ఆదరణ వస్తది. ఇంత ఇష్టానుసారుడైన దావీదు పడిపోయాడు. పడిపోయిన మనిషిని అలా వదిలేయకుండా దేవుడు లేవనెత్తాడు. అంటే నేను కూడా పడిపోతే నన్ను కూడా లేవనెత్తుతాడు అనే ఆదరణ మనకొస్తది. ఇంట్లో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఏంటి నాకెవరు ఆదరణ అనంటే, యోబుని చూడు. అన్నీ కోల్పోయావు. యోబుని చూడు. శరీరం మీద ఒక రోగం వచ్చేసింది. యోబుని చూడు. యోబుని దేవుడు ఎలా లేవనెత్తాడు. వీళ్ళందరం చూస్తే మనకి ఓర్పు, ఆదరణ వస్తదండి. ఎందుకంటే మనల్ని మనమే అసహించుకునేలా చేస్తది అపవాది. అప్పుడు దేవుడు పడిపోయిన దావీదుని ఎలా లేవనెత్తాడో చదివితేనే మనకు ఆదరణ వస్తది. అసలు ఆదరణ ఎక్కడొస్తది? ఎలా వస్తది అనంటే, మనుషుల మాటల వలన మనకు ఆదరణ రాదు. దేని వలన వస్తది? లేఖనాల వలన వస్తది. రోమపత్రిక 15 అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 15:4 ఏలి అనగా ఓర్పు వలన, లేఖనము వలని ఆదరణ వలన. అంటే ఆదరణ ఎలా వస్తుంది? లేఖనాల ద్వారా వస్తుంది. ఈ రాయిస్తేనే గాని మనం ఏం చేయలేము? చదవలేము. చదవకపోతే మన నిరాశకి ఏం రాదు? ఆదరణ రాదు. నిరాశకు ఆదరణ రావాలంటే చదవాలి. చదవాలంటే దేవుడు ఏం చేయాలి? రాయించాలి. ఆనాడు దావీదు చేసిన కార్యక్రమాన్ని రాయిస్తేనే కానీ మనకేం రాదు? ఆదరణ రాదు, కంఫర్ట్ రాదు. అందుకోసమే ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తం ఏం చేయబడి ఉన్నాయి? రాయబడి. ఆ లేఖనాలను చదివితే మనకి ఏమొస్తుంది తెలుసా? ఒక ఇర్మియా గారిని చూసాం అనుకోండి, ఒక నీళ్లు లేని బావిలో వేసేస్తారు. నీళ్లు లేని బావిలో వేసేసి అతన్ని అంత చిత్రహింసలు చేస్తారు. అలాంటి సంఘటన మన జీవితంలో ఎక్కడైనా వచ్చింది అనుకోండి, వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఇర్మియా గారు గుర్తొస్తారు. ఎవరో మనల్ని ఇదిగో నువ్వు క్రైస్తవుడు అయినందుకు నిన్ను అంటించేస్తాను అని అంటే మనకి షడ్రక మేషకు అభ్యర్థులుగా కనబడతారు. ఇదిగో నువ్వు క్రైస్తవ్యాన్ని నుంచి దయచేసి బయటికి రాకపోతే నేను సింహాలకి వేసేస్తానంటే గుర్తొచ్చేది ఎవరో? దానియేలు. ఇలా భక్తి పరులందరూ వారి జీవితాలు దేవుడు ఎందుకు రాయించాడంటే మనకి కంఫర్ట్ తీసుకురావడానికి, మనకు ఆదరణ, మన కోర్పు తీసుకురావడానికి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవంకి, వాళ్ళందరూ బోధించింది ఎందుకు రాయించాడు? జీవించింది ఎందుకు రాయించాడు? పడిపోయింది ఎందుకు రాయించాడు? గెలుపుని ఎందుకు రాయించాడు అని అంటే మనకి కంఫర్ట్ రావాలి. ఒకటి హెచ్చరిక కలగాలి, 2 మనకు ఆదరణ, ఓదార్పు రావాలి. మీరు అనుకుంటారు నాకు ఇంట్లో చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా అవమానాలు, ఎవరికి తెలియదు నేను ఎంత సతమతం అవుతున్నానో, ఎంత నలిగిపోతున్నానో అని అనుకుంటారు చాలా మంది. కానీ ఈ గ్రంథం చదివేశారు అనుకోండి మీరు, ఇవన్నీ మనకంటే చాలా దారుణమైన పరిస్థితి అనుభవించారా భక్తులు, ప్రవక్తలు అని మనకు అర్థమవుతుంది. ఇది చదవకపోతే, దేవుడు రాయించకపోతే మనకు ఆ సంగతి అర్థమవుతుంది. మనకు ఓదార్పు ఎలా వస్తుంది? మనకు ఆదరణ ఎలా వస్తుంది? అదే అన్నాడు అక్కడ. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించారు భక్తులను శ్రమానుభవంకును ఓపికకును ఏం చేసుకోండి? మాదిరిగా పెట్టుకోండి, మాదిరి పెట్టుకోండి. అదే మాట్లాడతాడు. సహించిన వారిని మనం ఏమంటున్నాం? ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, అని ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అంటే యోబు గురించి అంతా రాయించాడా? అంతా రాయించాడు. దావీదు గారి గురించి అంతా రాయించాడా? అంతా రాయించాడు. ప్లస్ రాయించాడు, మైనస్ రాయించాడు. కొంతమంది అయితే మైనస్లు దాచేసుకుంటారు, మాట్లాడరు కూడా. కానీ దేవుడు దావీదు నోట ద్వారా కూడా ఏం చేశాడు? మైనస్ని పలికించేశాడు. అంత గొప్ప మహోన్నతుడండి దేవుడు. ఇది రెండో విషయం. 3వ కారణం,
మూడో కారణం కృప, గ్రేస్. కృప అంటే గ్రేస్. బైబిల్ మనుషుల గొప్పతనాన్ని చెప్పదండి. బైబిల్ అనేది మనుషుల గొప్పదనాన్ని చెప్పదు, దేవుని కృపను చెప్తుంది. అంటే మనిషి ఎప్పుడూ కూడా తప్పిపోయిన గొర్రె, లేదా తప్పిపోయిన స్వభావం కలిగినవాడు. ఆ తప్పిపోయిన స్వభావం కలిగిన వాడిని నిన్నేం చేస్తున్నాను, వెతుకుతున్నాను. నిన్ను వెతికే కాపరు నేను. నువ్వు తప్పిపోయిన గొర్రె అయితే వెతికే కాపరు ఎవరో, దేవుడు అని ఈ సంఘటనలు ఏం చేస్తున్నాయి, మనకి రుజుపరుస్తుంది. మనం అంతకుముందు గొర్రె వల్లే ఏమైపోయాం, దారి తప్పిపోయాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో అన్నాడు ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక ఎందుకంటే అంతకుముందు రూట్ చూపించే వాళ్ళు లేరు మనకి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సమాచారం తెలియజేస్తున్నాడు. మీరు గొర్రెల వలె ఏమైతారు, దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. అంతకుముందు దారి తప్పిపోయాం, ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకి ఏం చేయాలి. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి దేవుడు కూడా మన కాపరి కాబట్టి వీళ్ళ వైపు మనం అందరం ఏం చేయాలి, మళ్ళా. కాబట్టి నువ్వు తప్పిపోతే దేవుడు నీ మీద కృప చూపించి మరలా ఏం చేస్తాడో, రక్షిస్తాడో అని చెప్పడానికి రాశారు. కాబట్టి ట్రాక్ తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ సరైన ట్రాక్లో పెట్టడానికి దేవుడు ఏం చేయడు, కృప చూపిస్తున్నాడు అనే సంఘటన మనకు అర్థం అవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా, అంటే క్రియల ద్వారా కాదు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, అంటే ఒక మనిషి, తప్పిపోయిన మనిషి రక్షించబడాలంటే ఏంటిది, దేవుడు ఏం చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. మనుషులారా భయపడకండి, మీరు ట్రాక్ తప్పిపోయారా, దేవుడు మీ మీద అపారమైన కృప చూపి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, రక్షించాలనుకుంటున్నాడు. అంటే తప్పిపోయిన మానవుల్ని అలా వదిలేయకుండా దేవుడు కృప చూపించి ఏం చేశాడు, మళ్ళీ ఆయన వైపుకు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళించాడు అని చెప్పడానికి రాయించాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. మీరు తప్పిపోయిన వాళ్ళు ఎవరో ట్రాక్ చూపించలేరు కదా అనుకుంటున్నారు సమాజంలో. దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు కృప ద్వారా మీరందరూ మళ్ళీ ఏం చేయవచ్చు, రక్షించబడవచ్చు. కోల్పోయిన స్వరూపాన్ని మళ్ళా పొందొచ్చు, కోల్పోయిన జీవాన్ని మళ్ళా తెచ్చుకోవచ్చు. ఆయన కృపలోకి వస్తాయి. ఈ 3 కారణాల కోసము దేవుడు భక్తుల పాపాలు ఏం చేశాడు, వ్రాయించాడు. ఈ సంఘటన మనకు అర్థం అవ్వాలి. మనం మొట్టమొదటిగా ఒక్కొక్క భక్తిపరుడు గురించి మనం అందరం ఏం చేద్దాం, ఆలోచించేద్దాం. ఒక్కొక్క భక్తిపరుడు గురించి మనం అందరం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని ఫ్రెండ్, అనగా దేవుని స్నేహితుడు. ఎవరంటే అబ్రహాం. ఈ అబ్రహాములో దేవుడు చెప్పినట్టునే బంధువుల్ని, ఇంటిని వదిలేసి వచ్చాడు. ఎవరు, అబ్రహాం. అలాంటి అబ్రహాములో మనం ఏం చూస్తామనంటే భయం. ఏంటిది, మనలో కూడా భయం ఉంటుందా, ఉందా? మనలో కూడా భయం ఉంటుంది. ఇప్పుడు నేను అంటాను లెగిసి, మీలో ఒకరు లేపి మీకు గన్ను బ్లాంక్ పాయింట్ పెడితే, ఈ బ్లాంక్ పాయింట్లో పెట్టి నువ్వు క్రైస్తవుడైనందుకు నేను చంపేస్తాను అని అంటే ఇక్కడ చెప్పేస్తారు మీరు ధైర్యంగా, చచ్చిపోతాను. రియాలిటీకి వస్తే పారిపోతారు. నిన్ను రాళ్లతో కొడతారు సువార్త చేస్తే అని చెప్తే దెబ్బలు తింటారంటారు. పరిస్థితి వస్తే పారిపోతారు. పరిస్థితుల్లో నిలబడాలి. పరిస్థితుల్లో నువ్వు భయపడకూడదు, ఇతను భయపడ్డాడు అని చూపించడానికి రాయించేశాడు. అంత గొప్పడండి దేవుడు.
ఎందుకంటే ఈ విశ్వాస వీరులు ఏం కనబడుతున్నారంటే, పరిస్థితులను చూసి భయపడినప్పుడు విశ్వాసం ఎలా సన్నగిల్లుతుందో ఎవరిని బట్టి చూపించేశాడు? అబ్రహాముని బట్టి మీరు చాలా మంది చెక్ చేయండి కావాలితే. పరిస్థితులు తారుమారైనప్పుడు నీలో విశ్వాసం ఖచ్చితంగా సన్నగిలుతుంది, ఖచ్చితంగా తగ్గిపోద్ది అని అబ్రహాముని చూపిస్తూ మనకు మెసేజ్ ఇస్తున్నాడు దేవుడు. అక్కడ ఏంటి అని అంటే, కరువు తెచ్చిన శోధన. అబ్రహాం జీవితంలో కరువు ద్వారా అబ్రహాముకి ఏమొచ్చిందంటే శోధన వచ్చింది. కరువు తెచ్చిన శోధన. దేవుడు పిలిచిన వెంటనే ఆదికాండం 12వ అధ్యాయంలో సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఎవరెవరిని? నీ బంధువుల్ని, నీ ఇంటిని వదిలేసి వచ్చామంటే ఇంకా మరో మాట మాట్లాడకుండా వచ్చేసాడు. అంతలా దేవుడు నమ్మాడు. ఎవరో గొప్ప విశ్వాసి, వదిలిపెట్టి వచ్చిన గొప్ప విశ్వాసి. దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలో, దేవుడు వాగ్దానం చేశాడు కదా కనాను దేశాన్ని ఇస్తానని. ఆ వాగ్దానం చేసిన కనాను దేశంలో ఏమొచ్చిందనంటే కరువు వచ్చేసింది. మరి దేవునికి తెలీదా భవిష్యత్తులో ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఎవరు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాము అబ్రహాముకి ఎక్కడైతే వాగ్దానం చేశాడో ఆ దేశంలో కరువు వస్తే దేవునికి తెలియదా? నువ్వెందుకు భయపడుతున్నావు? మనకి ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు దేవునికి తెలీదా? మనకెందుకు దడొచ్చేస్తుంది? 113 చర్చీలు అనాథరైజ్డ్గా ఉన్నాయి అని అంటే దడొచ్చేస్తుంది చాలా మంది. ఎందుకు దడ? మహా అయితే బిల్డింగ్ పడగొట్టగలరు, లోపల ఉన్న విశ్వాసాన్ని పడగొట్టలేరు, క్రీస్తు మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేరు, మనం పరలోకానికి వెళ్లకుండా ఆపలేరు. క్రీస్తు కోసం హతసాక్షులు అయిపోతామన్నా వాళ్ళు ఏమీ చేయలేరు. అది అంతేగాని ఏదో చిన్న చిన్న వాటికి భయపడిపోతే ఇంకేంటి పరిస్థితి? దేవునికి తెలియదే మన భవిష్యత్తు? ఇది ఖచ్చితంగా ఎరగాలి. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనకు కూడా ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీరు వస్తుంది. కానీ కష్టం రాగానే దేని వైపు చూడకూడదు? ఐగుప్తు వైపు చూడకూడదు. ఐగుప్తును వదిలేసి వచ్చావు నువ్వు. నీ దేశము కనాను. కనానులో కరువు వచ్చినా నువ్వు కనాన్నే చూడాలి కానీ మళ్ళీ ఐగుప్తు అనే లోకాన్ని మళ్ళీ చూడకూడదు. క్రైస్తవుడు అయ్యావు, లోకంలోంచి బయటకు వచ్చేసావు, లోకం నుంచి వేరయ్యావు, లోకాన్ని వదిలేసి బయటకు వచ్చావు, బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు. ఇది వద్దు, నాకు లోకం వద్దు, దేవుడే కావాలని వచ్చిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మళ్ళీ లోకాన్ని, లోక ప్రజల్ని, లోక మతాన్ని, లోక అల్ప విశ్వాసాన్ని చూడకూడదు అని చెప్పడానికి అబ్రహాము గారి గురించి రాయించాడు మనకి. ఈ సంగతి అర్థమవ్వాలి మనకి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి దేశాన్ని వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, తండ్రిని వదిలేయాలి. 3 కార్యక్రమాలు చేయాలి. నువ్వు వచ్చే బయటకంటే వచ్చేసాడు. అంత గొప్ప విశ్వాసం. మరి అంత గొప్ప విశ్వాసంలో ఏం ఉండకూడదు? భయం ఉండకూడదు. అంతే కదా? అంత గొప్ప విశ్వాసులు భయమా? భయం కనపడకూడదు. కానీ అబ్రహాం భయపడ్డాడని రాయించాడు దేవుడు. అది అండి ఆయన గొప్పతనం. చూడండి, ఎందుకంటే విశ్వాసులు ఏం చూడకూడదు? ఇంకా భయం చూడకూడదు. ఇప్పుడు క్రైస్తవంలో ఏం చూడకూడదు అంటే, క్రైస్తవంలో ఏం చూడకూడదు? పాపం చూడకూడదు. పాపం చూస్తారంటే నువ్వు ఎవరు కాదు? క్రైస్తవుడు కాదు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాం. ఇక్కడ దేవుని మాటకు లోబడ్డాడో బయటకు వచ్చేసాడు. 10వ వచనంలో ఏం జరిగింది చూడండి. అప్పుడు ఆ దేశములో ఏమొచ్చింది? ఎక్కడికైతే వాగ్దానం చేశాడో అదే దేశంలో కరువు వచ్చేసింది. అదేంటి దేవుడు చెప్పిన దేశం నేను వచ్చేసాను, వదిలేసి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ కరువు వచ్చేసిందని ఆ భయం వచ్చేస్తుంది ఇతనికి. భయపడిపోతున్నాడు ఇతను. కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు. ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు? అసలు ఐగుప్తు నుంచే బయటికి తీసుకొచ్చాడు కదా, మళ్ళీ నువ్వు ఐగుప్తుకి వెళ్ళడం ఏంటి? వెళ్ళకూడదు. క్రైస్తవంలోకి వచ్చాను నేను,
ఇప్పుడు ఎవరో నన్ను బెదిరిస్తున్నారో, ఇప్పుడు మతములు బెదిరిస్తున్నారో, కులములు బెదిరిస్తున్నారో, నీకు ఎక్కడికి రాను నేను, నువ్వేమీ చేయను నేను. నువ్వు అర్జెంటుగా క్రీస్తులో సంఘాన్ని వదిలేసి ఈ మత శాఖమైన కుల సంఘాల్లోకి వచ్చేయి. నీకు అన్ని అందరూ ఆదరిస్తారు, అందరూ ప్రేమిస్తారు. ఆఖరి చచ్చిపోతే నరకానికి వెళ్తావు, ఆనందంగా నరకానికి వెళ్తావు అంటే నెవర్ ఎవర్. నేను ప్రాణం పోయినా మళ్ళీ వెనక్కి తిరగను. నాగటి మీద చెయ్యి వేసిన వాడు మళ్ళీ వెనక్కి చూడకు అని చెప్పడానికి రాయించాడు. నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, దాని నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఐగుప్తుకి వెళ్ళడం ఏంటి? అదే మాట్లాడతా. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళిపోయాను. కాబట్టి ఇది అబ్రహాముకి కరువు వచ్చిందని భయపడుతున్నాడు. రెండో భయం ఏంటంటే ఆయనకి ప్రాణ భయం. అబ్రహాముకి కరువు వచ్చిందని భయపడ్డాడు మొదట. రెండోది ప్రాణ భయం. ప్రాణ భయం వచ్చినప్పుడు, ప్రాణ భయం ఎందుకు వచ్చింది? దేవుని మీద ఆధారపడి వచ్చేసినప్పుడు ఇంకా అన్ని విషయాల్లో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎక్కడ ఏం ఉపయోగించకూడదు? సొంత తెలివిని ఉపయోగించకూడదు. ఉపయోగించాడు, ప్రాణం మీదకి తెచ్చేసుకున్నాడు. అయినా కాపాడేసాడండి దేవుడు, అపార ప్రేమమయుడైన. ప్రాణ భయం ఏంటి? ప్రాణ భయము అని అంటే సొంత తెలివి ఉపయోగించుకోవడం. అంటే దేవుని మీద ఆనుకున్నవాడు సొంత తెలివి ఏం చేసుకోకూడదు. ఎవరు నీ విశ్వాసానికి, నీ జ్ఞానానికి మూలం ఎవరు? ఆయన. నాకు తెలివినిచ్చేది ఎవరు? ఆయన. నాకు బుద్ధి ఇచ్చేది ఎవరు? ఆయన. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఆయనే నాకేం చేస్తాడో రూట్ చూపిస్తాడు. శోధన వచ్చింది, దాన్ని తప్పించుకునే మార్గాన్ని పెట్టాడు దేవుడు. మార్గాన్ని గుర్తించలేకపోయాడు ఎవరు? అబ్రహాము. ఇక్కడ ఏం జరిగింది అంటే ఐగుప్తులో అబ్రహాముకి భయం వేసేసింది. అసలు అక్కడికి వెళ్ళడమే రాంగు. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళాడు, భయం వేసేస్తుంది. దేవుని రక్షణ మీద కంటే తన సొంత తెలివని అబద్ధం ఆడాడు. ఆడాడు ఎవరో? అబ్రహాం. అబద్ధం మీద ఆధారపడి శారాని సింపుల్గా ఏమనేసాడంటే భార్యని, ఎంత సింపుల్గా అనేసాడంటే, సింపుల్గా నువ్వు నా సహోదరి, ఎందుకంటే నన్ను చంపేస్తారు వెళ్ళు, నేను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? నువ్వు వెళ్ళావు, తప్పు చేసావు. మొదటి తప్పు అది. రెండో తప్పు చెల్లన్నావు, భార్యని చెల్లన్నావు. అయితే భార్యని చెల్లి అన్నావు, అదో తప్పు. అంటే ఇది ఎందుకు రాయిస్తున్నాడు అంటే, ఎందుకు అతను చంపేస్తాడు పో నీకు, దేవుడు కాపాడతాడు కదా, ఈలోపు అబద్ధం ఆడేలా. ఒకసారి ఆలోచించండి, అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీకు ఈ సందర్భం చూస్తే ఎవరు గుర్తొచ్చేస్తున్నారు? కోడి కూయక ముందే మొమ్మారు నువ్వు నన్ను ఎరగవని చెప్పేశాడు ఎవరో? హృదయాలు ఎరిగిన యేసుప్రభు. ఎవరో? పేతురు గారు. ఇప్పుడు చాలా మంది అంతే, ఇదిగో యేసుని వెంబడించింది ఇతనైనా నిన్ను కూడా చంపేస్తా అని అంటారనే భయముతో అతను నేను ఎరగను అనేసాడు సింపుల్. ఎవరు? పేతురు. అది ఒకసారి కాదండి, ఈయన అబ్రహాము ఇలాగ అంది. ఆది కాండం 20 అధ్యాయంలో కూడా అంటాడు. ఎవరిని? శారా గారిని సహోదరి అంటాడు. అందుకోసం రాయించేశాడు. కారణం, ఇలా అనడానికి గల కారణం ఏంటి? ప్రాణ భయం. ఆది కాండం 12వ అధ్యాయము 11వ వచనం. ఎందుకంటే 20 అధ్యాయంలో రెండోసారి కూడా అదే తప్పు చేశాడు ఈయన. ఇక్కడ 12 అధ్యాయులు చేస్తున్నాడు, 20 అధ్యాయంలో కూడా చేస్తున్నాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదు, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను ఏం చేయదు బ్రతక. అయ్య బాబోయ్, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, చక్కనిదానిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నన్ను చంపేస్తారు, నిన్ను బ్రతకనిస్తారు అని చెప్తున్నాడు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, అంటే మేలు అంటే తను బతికొండాలంటే, నీ వలన నాకు మేలు. ఇప్పుడు దేవుడు తీసుకొస్తే వచ్చిన ఈయన, దేవుడు చెప్తే వచ్చేసిన ఆయన, ఇన్ని తెలివి ఎందుకండి? అసలు నేను తెలివిని ఎందుకు ఉపయోగించాలి? ఉపయోగించకూడదు అనడానికి మనకు రాయిస్తున్నాడు ఇది. మనం కూడా దేవుని మార్గంలోకి వెళ్తున్నప్పుడు పరిస్థితులు తారుమారైన మన తెలివిని వాడకండి. నో యూస్.
మన తెలివి కొన్ని ప్రమాదాలు తీసుకొస్తుంది. అసలే జరిగింది ప్రమాదం, ఇంకా ప్రమాదాన్ని కొని వచ్చి అదే ప్రమాదం వచ్చేసింది దీనికి. ఐగుప్తుని వెళ్ళడమే ప్రమాదం అయితే ఐగుప్తులో ఇదే జరుగుతుంది కదా అన్నప్పుడు నువ్వు ఆగిపోవడమే బెటర్ కదా. అందుకోసం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయన. అదే మాట్లాడుతున్నాడు. నీ వల్ల నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమన్నాడు. అబద్ధం ఆడేమన్నాడు? మీరింటికాడ పొద్దున్న లెగిస్తే ఎర్లీ మార్నింగ్ మీకు గేట్ తీయగానే, డోర్ తీయగానే కనపడే వ్యక్తి ఎవరు? మీరు అప్పు తీసుకున్న వ్యక్తి. అతను ఎవరో? చీటీ కట్టించుకునే వ్యక్తి. సింపుల్గా అడుగుతాడు ఆయన, ఏడి మీ హస్బెండ్, ఏడి మీ ఆయన? మీ ఆయన లోపల పడుకున్నాడు. సింపుల్గా చెప్పేస్తా, మా ఆయన ఇంట్లో లేడు. ఎవరు చెప్పమన్నారు? మీ ఆయన చెప్పమన్నాడు. ఇది రికార్డ్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రికార్డ్ అయిపోయింది? అక్కడ రికార్డ్ అయిపోయింది. అంటే నువ్వు చేసింది అక్కడ తప్పు కాదు అనుకుంటున్నావు, ఎస్కేప్ అవుతున్నావు అనుకుంటున్నావు. క్రైస్తవుడు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు సత్యమే మాట్లాడవలెను. ఏం మాట్లాడాలి? పొరుగువానితో సత్యమే చెప్పాలి. క్రైస్తవుడితోనే కాదు, పొరుగువానితో కూడా ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. నువ్వు అప్పు తీసుకోవడం తప్పు. తప్పు అంటే నీ ఒప్పు కోసం తీసుకున్నావు, అది కూడా తప్పే. మరి అప్పు చేయడమే తప్పు. అప్పు చేసి ఏదో తినకన్నారు కదా. కాబట్టి అప్పు చేయడమే తప్పు అన్నప్పుడు నువ్వు న్యాయంగా తీసుకున్నవాడు ఏం చేయాలి? న్యాయంగా కట్టేయాలి. కట్టేది అబద్ధం ఆడే పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు. ఇలాగా అబ్రహాము కూడా ఈమె చేత చెప్పి చేత నేను బతికేతాను ఈ రోజుకి. మీరు అనుకుంటారు సోమవారం గడిచిపోయిందమ్మా, మళ్ళీ మంగళవారం అబద్ధం ఆడిందాడు మీ ఆయన. ఆడేతావా? ఆడేతారు. మీరు అడగండి, నేను అబద్ధం ఆడను. మీరు చెప్పుకుంటూ కట్టుకుంటూ నాకు అనవసరం అని చెప్పండి. భర్తలకి చెప్పగలరా? చెప్పాలి. అప్పుడు మీరు క్రైస్తవురాలా నీ భర్త నకిలియా ఒరిజినల్ బయటపడతా. అప్పుడు అలాగే భార్య భర్త చేత చెప్పిస్తుంది అనుకోండి, భార్య నకిలియా భర్త ఒరిజినల్ కూడా తెలిసిపోతుంది. అన్నాను ఎంతో చూడండి, మీరు ఆలోచించరు. ఆ విషయాన్ని మీరు పెద్దగా సీరియస్గా తీసుకుంటలేదు. మీకు నవ్వు వస్తుంది చూసారా? సీరియస్గా తీసుకుంటలేదు. సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అది. ప్రాణ భయం. అతను ఏదైనా బూతులాడేస్తాడేమో, తిట్టేస్తాడేమో, సమాజంలో ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడేమో, ఈ కారణం, ఈ అబద్ధం చెప్తే ఈరోజు వెళ్ళిపోతుంది కదా అనుకుంటా. ఒకానొక రోజు బయటపడుతుంది. ఎన్ని రోజులు దాచుకుంటే అన్ని రోజులు ఒకేసారి కక్కేస్తాడు. తెలుసా మీకు? వాళ్ళ పెద్ద అది తెలివి అనుకున్నారా? ఇచ్చినోడు మీకంటే తెలివైనోడు. కానీ క్రైస్తవులకు మీరు ఆ పని చేయకూడదు కదా. అతను అంటే ఒక్క మాట బయట సమాజంలో క్రైస్తవులు ఇలా ఉంటారా అని అన్నాడు అనుకోండి, అది దేవునికి అవమానం. మీ వలన అన్ని జనులను బట్టి దూషిస్తున్నారని చదివాం. కానీ మనం అసలు క్రైస్తవంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దూషించబడుతున్నాడు. ఎవరి మధ్య? అన్ని జనుల మధ్య. ఆయన నామం దూషించబడేలా చేసిందే బైబిల్ని ఎలిగిన వాళ్ళు, దేవుని గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళు. ఇప్పుడు ఈ సంగతి ఎరగండి. ఎందుకంటే ఈ ప్రాణం కోసం సింపుల్గా అబద్ధం ఆడించేశాడు. ఎవరంటే అబ్రహాం. మూడో విషయం అబ్రహాం గురించి, దేవుని నమ్మకత్వం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వం. అబ్రహాము అబద్ధమాడిన దేవుడు షారాని ఏం చేశాడు? కాపాడాడు. ఫరోని ఏం చేశాడు? గద్దించాడు. ఫరోను గద్దించాడు. ఇతను తప్పు చేశాడు, షారాను కాపేశాడు భార్యని. ఎందుకు? వాగ్దానం కోసం ఇతను అబద్ధమాడినా కాపాడాడు. ఇతను గొప్పతనం ఏం లేదు అక్కడ అబ్రహాంది. వాగ్దానం చేశాడు కాబట్టి ఆ షారాను కాపాడాడు, ఫరోను గద్దించాడు. ఎందుకంటే వేరే స్త్రీని ఏం చేయకూడదు? ఆశ్రయించకూడదు కదా. ఫరోను గద్దించేశాడు దేవుడు. 20వ అధ్యాయంలో అభిమెలెకు దగ్గర కూడా ఏం చేశాడు? అబద్ధం ఆడేశాడు. ఇది నిజంగా నాకు చెప్పలేదు, చెప్పకపోతే నేను చేయను అంటాడు ఆయన.
కాబట్టి ప్రాణ భయం కోసం ఏం చేయకూడదంటే అబద్ధాలు ఆడకూడదు. దేవుని వాగ్దానాలు అనేవి మన పర్ఫెక్షన్ బట్టి ఆధారపడవు. అంటే మన జీవితాన్ని బట్టి దేవుడు వాగ్దానాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుని ఇవ్వాలనుకున్నాడు, అబ్రాహాముకు ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ అబ్రాహాం అబద్ధమాడిన ఏం చేస్తున్నాడు? వాగ్దానం అంటే సరి చేస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దేవుని వాగ్దానాలు మన పర్ఫెక్షన్ మీద ఆధారపడి ఉండవు. దేవుని నమ్మకత్వాన్ని మీద ఏం చేస్తుంటే, అంటే ఆయన ఇచ్చాడంటే మాట తప్పడు, చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇదిగో నీ నీ జనాన్ని ఏం చేస్తాను, ఇశ్రాయేలు వల్ల చేసేస్తాను అన్నాడు. ఇశ్రాయేలు వల్ల చేయాలంటే సంతానం రావాలి. సంతానం రావాలంటే భారీగా ఎవరు ఉండాలి? శారా గారు ఉండాలి. శారా గారు ఉండాలంటే శారాని దేవుడు బతికించాలి. అబ్రహాముని దేవుడు ఏం చేయాలి? బతికించాలి. అంత ప్లానింగ్ కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఇతను తప్పు చేసిన ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి శారాని కాపాడి ఫరోని గద్దించేశాడు. కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముని క్షమించి ఏం చేశాడు? కాపాడుకున్నాడు. క్షమించి కాపాడాడు. కారణం వాగ్దానం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఒకవేళ ఈ తప్పు చేసినందుకు దేవుడు కనుక నిజంగా నేను వాగ్దానం ఇవ్వను అంటే ఏమైనట్టు అవుద్ది? మాట తప్పినట్టు అవుద్ది. మరి మాట తప్పిన వాడుగా దేవుడు ఉండకూడదంటే ఏం చేయాలి? ఇతను చేసిన తప్పును క్షమించి జరగవలసిన కార్యక్రమాన్ని, వాగ్దానం జరగవలసిన కార్యక్రమం దేవుడు జరిగించాలి. 2:13 తిమోతి రాసిన 2వ పత్రిక 2:13 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మనము నమ్మదగిన వారమైనను లేక ఫుట్నోట్లను వేసి నమ్మక పోయినను, మన నమ్మకత్వం ఉన్నా లేకపోయినా, నమ్మకత్వం ఉంటే వాగ్దానం, నమ్మకత్వం లేకపోతే వాగ్దానం కాదు. దేవుడు వాగ్దానం చేశాడంటే అబ్రహాం గురించి ఖచ్చితంగా ఏం చేయాలి? నెరవేరుస్తాడు. ఏదైనా మిస్టేక్లు చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావంకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. మూల భాషలో ఆయన తనను తాను ఎరగననా లేడు. నేను ఆ రోజు అనలేదు కదా అండ దేవుడు. సింపుల్గా అంటాడా? నేను అబ్రహాం గురించి వాగ్దానం చేయలేదు కదా, ఇశ్రాయేలు వాడి సంతానం విస్తరింపజేస్తాను నేను అనలేదు కదా అంటాడా? మనం అయితే ఈజీగానే వేస్తాం. నువ్వు క్రైస్తవుడు కాదు కదా? కాదు. నువ్వు దేవుని కుమారుడు కాదు కదా? కాదు. దేనికి కాదు? ఏ కారణాలు ఉంటాయి దానికి కూడా. ఏదో చేస్తున్నా అంటున్నారని కాదు కదా అంటే ఈజీ కాదనేస్తాం. అలా కాదండి. దేవుడు అలాంటోడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు అని చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు, అది ఆయన ఎవరు? వాగ్దానం చేసాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకోసమే అబ్రహాం క్షమించి శారాను కాపాడి ఫరోని ఏం చేశాడు? గద్దించేశాడు. చూసారా ఆయన ప్లానింగ్ ఎలా ఉందో? అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు గురించి దేవుడు ఎందుకు గ్రహించాడంటే, యాకోబులో మోసగాడి మార్పు అని పెట్టుకోండి. యాకోబు గురించి మోసగాడి మార్పు. యాకోబు అని డాష్ పెట్టుకుని మోసగాడి మార్పు. దేవుని ఆశీర్వాదాన్ని మన సొంత అడ్డదారుల్లో సాధించాలనుకోవడం దేవునికి అంగీకారం కాదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు, అది మన సొంత అడ్డదారుల్లో వెళ్ళకూడదు. దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటే ఇస్తాడు, కానీ కొన్ని అడ్డదారులు వెళ్ళి ఆశీర్వాదం ఏం చేయకూడదు? కొని తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నావా దేవుడు బుద్ధి చెప్పేస్తాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు యాకోబుని దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఆశీర్వదిస్తానన్నప్పుడు దేవుడు చెప్పేదాకా వెయిట్ చేయొచ్చు కదా. అడ్డదారులు వెళ్ళిపోయాడు అతను. ఎవరంటే యాకోబు. ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కరికి, యాకోబుకి కావాలి, కానీ మార్గం తప్పకూడదు. మార్గము తప్పేసి ఆశీర్వాదం పొందితే అది దేవుడు అంగీకరించడండి. ఎందుకంటే
యాకోబుకి దేవుని ఆశ్చర్యం మీద ఏముంది? ఆశ ఉంది. ఏశావుకి తన అన్నకి ఆశ లేదు. ఏశావుకి ఆశ లేదని యాకోబుకి ఆశ ఉందని యాకోబు ఏం చేశాడు? దేవుని సమయం కోసం కనిపెట్టకుండా రాంగ్ రూట్లో వెళ్ళి తండ్రిని మోసం చేసి పొందేశాడు. అంటే తెలుసు కదా అదంతా. తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందేశాడు. దేవుడు ఇస్తానన్నప్పుడు వెయిట్ చేయాలి, సమయం పట్టినా దానికోసం వెయిట్ చేయాలి, అంతేగాని అడ్డదారులు తొక్కకూడదు. చాలామంది మీ జీవితంలో కూడా అంతే. కొన్ని పనులు డబ్బులు వచ్చినా చేయకూడదు. అవి మీకు తెలుసు. ఇవి అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, అయినా నేను అమ్మను. ఎందుకంటే అక్కడ మన క్యారెక్టర్ పోగొట్టేసుకుంటున్నాం, అక్కడ మన జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నాం. మనం గుర్తుపెట్టుకోండి. మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అమ్మితే బోల్డ్ డబ్బు. అలాగని దానికోసం మనం అమ్మేస్తామా? అమ్మకూడదు. పాన్ పరాకు ఉంటుంది, అమ్మితే డబ్బులు. మనం అది అమ్మితే డబ్బులు వస్తున్నాయి కదా, అమ్మేస్తే అది ప్రమాదం. మరలా ఏమన్నాడు? దుర్వ్యాపారం. అది కూడా ఏంటిదంటే పాపం. అలాగా ఇక్కడ యాకోబుని చూసి యాకోబుని ఆశీర్వదిస్తాడు దేవుడు ప్లానింగ్. కానీ యాకోబు ఆశీర్వాదం రావాలని ముందే అడ్డదారులు దొక్కితే అనుభవించాడు. తెలుసలేదు, మామూలుగా అనిపించలేదు. ఏళ్ళు పట్టేసింది అతనికి. ఒక రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎవరిది? యాకోబు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందినందుకు మామూలు పరిస్థితి రాలేదు ఎవరికంటే? యాకోబుకి. మీరు అదే గుర్తుపెట్టుకోండి. గమ్యం ఎంత సరైందైనా మనం ఎంచుకునే మార్గం కూడా పవిత్రంగా ఉండాలి. గమ్యం ఎంత సరైందైనా మనం ఎంచుకునే మార్గం పవిత్రంగా లేకపోయిందా గమ్యానికి వెళ్ళినా దేవుడు అంగీకరించడండి. గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాడు. నీవెవరని అడిగితే అతను ఏమనాలి? ఇక్కడ కూడా ఇతను ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. నాన్న నేను యాకోబుని అనలేదు, నేను నువ్వు పెద్ద కుమారుడిని, జ్యేష్ఠ కుమారుడిని, ఎవరిని? ఏశావుని అన్నాడు. చూడండి. ఏమి నా కుమారుడా నీవెవరని అడిగిన అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు. ఇతని తండ్రి, మూల తండ్రి అబ్రహాం ఇది చేశాడు, రాయించేశాడు. అబ్రహాంలోంచి వచ్చిన ఇస్సాకులోంచి వచ్చిన యాకోబు ఇదే చేయించాడు, రాయించేశాడు, బుద్ధి చెప్పాడు. అతన్ని శిక్షించాడు. అబ్రహాంను కూడా దేవుడు శిక్షించాడు, క్షమించాడు కూడా. ఇక్కడ కూడా అన్నాడు చూడండి. నీవెవరని అడిగాను అందుకు యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు. నీవు నాతో చెప్పిన ప్రకారము, నీవు నాతో అతనితో చెప్పాడు, నిజంగా చెప్పలేదు. నీవు నాతో చెప్పిన ప్రకారము చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమా. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రం కాదు నీకు ఎట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతని అని. మళ్ళీ ఏం మాట్లాడతాను ఎంత తెలివిగా. అదంతా అమ్మ ప్లానింగ్. అమ్మ అంటే కొడుకు, చిన్న కొడుకు బాగా ప్రేమ అన్నప్పుడు పెద్ద కొడుకుని దేవుడు ఆశీర్వదించాలనుకోవడం, తర్వాత చిన్న కొడుకుని ఆశీర్వదించాలన్నప్పుడు దానికోసం వెయిట్ చేయాలి. లేదు, మా నన్ను పొడి చేసి నేను లాగేసుకుందాం అనుకుంటే మీరు కూడా ఆస్తులన్నీ పంచుకున్నప్పుడు ఎవరికి చెందితే వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి. ఆ రైట్స్ వాళ్ళకి ఇచ్చేయండి. కావాలని కొనుక్కు తెచ్చుకున్నారా మళ్ళీ స్వతహాగా పోతాయి. ఎందుకంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి వచ్చేస్తుంది. దాన్ని రాంగ్ రూట్లో దయచేసి ఏమవ్వకూడదు, పొందకూడదు. ఇప్పుడు కొడుకుకి పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలి? గ్రంథం ప్రకారం ఆస్తులు సంపాదించాలి. అంటే ఆస్తులు అంటే ఎక్కడో వారి సామర్థ్య నిమిత్తం మరికి ఉన్నదే అన్నప్పుడు ఇప్పుడు కూతురు వెళ్ళిపోతుంది వేరే ఇంటికి, కొడుకు ఎక్కడుండే బతకాలి, అతనికి ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఇల్లు చెల్లి వాట వచ్చేస్తాయి.
అసలు కొడుకు కొడుకు గురించే కదా ఇదంతా చేసింది. లేదు నాకు రావాలి, నాకు చెందాలి అని అంటే, ఈ కొన్ని కొన్ని నిజంగా తమ్ముడే ప్రేమించి, నాన్న నాకిచ్చాడు గదా! లేదా అన్న అక్కని ప్రేమించి, నాన్న నాకిచ్చాడు కాబట్టి నేను భవిష్యత్తులో నీకేదైనా అక్క చేస్తానంటే, ఇది చాలా బావుంటది. కానీ ఈలోపు గొడవ, ఈలోపు శత్రువు. దేనికోసం? ధనం కోసం. కాబట్టి ఈ ఆశీర్వాదం ఇస్తానన్నప్పుడు నువ్వు వెయిట్ చేయొచ్చు కదా! కానీ అతన్ని ఇతనన్నాడు, ఇతనని అతనని దేవుడే ఏర్పరిచి మళ్ళీ ఇంకో అబద్ధం ఆడతాడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు చూడండి. అనంటే ఇక్కడ దేవుని క్రమశిక్షణ. యాకోబు విషయంలో రెండో విషయం రాసుకోండి. దేవుని శిక్షణ, గాడ్స్ డిసిప్లిన్. దేవుని క్రమశిక్షణ. దేవుని శిక్షణలోనే ఏముంది? క్రమం వచ్చేసాడు. శిక్షణ లేకపోతే మనిషి క్రమం అవడో. అందుకోసం దేవుడు డిసిప్లిన్ తీసుకున్నాడు, బెత్తం పట్టుకున్నాడు. ఎవరి విషయంలో? యాకోబు విషయం. ఇది నీకు రాయించకపోతే ఎలా తెలుస్తుంది? కుమారుడు తప్పు చేశాడు, తండ్రి నువ్వేం చేయమని సామెత గ్రంథం చెప్పింది? బెత్తం పట్టుకొని చెప్పింది. బెత్తం పట్టుకుని దెబ్బ కొడితే మరోసారి తప్పు చేయడు కుమారుడు. ఇప్పుడు యాకోబుకి దేవుని కొరడ కారణం మోసం చేసినందుకు. ఎవరిని? కన్న తండ్రిని. ఇప్పుడు దేవుని శిక్షణ ఎలా ఉంది చూడండి. యాకోబు మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నా ఏ పరిస్థితి వచ్చేసింది తెలుసా అతనిది? ఇల్లు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మోసం చేసి ఆశీర్వాదం పొందేశాడు ఎవరు? యాకోబు. ఇల్లు వదిలేసి వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆశీర్వాదం పొందాడు కానీ వెంటనే మళ్ళీ ఏమొచ్చిందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పరిస్థితి వచ్చేసింది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. తనకంటే పెద్దవాడు పెద్ద మోసగాడు ఎవరో. బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. పెద్ద మోసగాడి దగ్గర పడిపోయాడు చిన్న మోసగాడు. మోసగాడి చేతిలో పెట్టించాడు దేవుడు. అది దేవుని కొరడ అంటే. అసలు మనకి చాలా ఆశ్చర్యమవుతుందండి దేవుని యొక్క ప్లానింగ్స్. ఇతనే ఎంత మోసం చేస్తే ఇతని కంటే మోసం చేశాడు ఆయన. నువ్వు కావాలా నా కూతురు? కొలువు చేయి. కొలువు చేస్తే చేసేస్తాను అన్నాడు. చేసాడు పాపం. పెద్ద కూతురుని చేసేస్తాడు. నువ్వు నన్ను మోసం చేసావు అంటాడు. మాకు మా పద్ధతి ఇదే, మేము ఇలాగే చేస్తామని చెప్తే మళ్ళీ కొలువు చేయి, మళ్ళీ చేసేస్తున్నాడు. అప్పుడు చేశాడు. మరి ఎన్నేళ్ళు చూడండి. కాబట్టి 20 ఏళ్ళు పెద్ద మోసగాడైన లాబాను ఇంట్లో 20 ఏళ్ళు కష్టపడ్డా. 20 ఏళ్ళు అంటే మాటలా. తన జీవితంలో 20 సంవత్సరాలు అయిపోయింది. కష్టం అనిపించాడు. కారణం తండ్రిని మోసం చేసినందుకు, ఆశీర్వాదాన్ని అడ్డదారుల్లో పొందినందుకు, రాంగ్ ట్రాక్ లో పొందుకున్నందుకు. ఆశీర్వాదం ఉంది కదా అని వెయిట్ చేయి. మీరు సమయం వస్తుంది కదా అని అడ్డదారులు తొక్కండి. మీకు అర్థమయ్యేలాగా ఇంకో మంచి చెప్తాను. ఇప్పుడు కొంతమంది కొన్ని పరిస్థితుల వలన, కొన్ని అనారోగ్య పరిస్థితుల వలన ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. చాలా మందికి కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చెప్తారు. ఎన్నో కారణాలు ఉంటాయి మనిషి పైకి బాగానే ఉంటాడు తెలుసా. మనలో బ్లడ్ టెస్ట్లు చేస్తే బోల్డ్ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ కారణాలన్నీ పక్కన పెట్టేసుకుని మనం, దేవుడా నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు? కూల్ డ్రింక్లు తాగొచ్చా తెలుసా? మనం తాగకూడదు. అధిక మసాలా ఉన్న ఫుడ్ తినవచ్చా? తినకూడదు. పళ్ళుని బలంగా తోమేయచ్చా? తోమకూడదు. ఎండ బాగా కాస్తుంది, ఎండ బాగా వడదెబ్బ తగులుతున్నప్పుడు తాగవలసింది ఏంటిదంటే రంగు పానీయాలు కాదు, కొబ్బరి నీళ్ళు. దాంట్లో పొటాషియం ఉండడం వల్ల నీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. అది తాగం. అది చల్లగా ఉండదు. గర్భఫలాల గురించి అని కాదు కానీ అది మీకు అర్థమవడానికి చెప్పాను. ప్లస్ చాలా రోగాలు మన జీవితంలో తగ్గపోవడానికి కూడా కారణం ఇవే. హార్ట్ అటాక్లు ఎందుకు వచ్చేతనే? నువ్వు ఎక్కడ పడితే ఆయిల్ వేసేస్తున్నావు, వైట్ రైస్ ఎక్కువ వేసేస్తున్నావు, ఇవన్నీ వేసేస్తే ఎందుకు రాదు? ఎక్సర్సైజ్ లేదు బాడీకి. భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలి తెలుసా మీకు? నాకు బొట్ట వచ్చేస్తుందంటే నువ్వు చేయవలసిన పనులు చేయట్లేదు. నువ్వు
చేయవలసిన పని చేయకుండా నాయన నాకు పొట్టొచ్చేసింది ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? మన సబ్జెక్టుకి కనెక్ట్ అయ్యేది అది. ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టేసుకొని దేవుణ్ణి అడిగితే నాయన ఏంటి ఈ పరిస్థితి అని అంటే, దేవుడు ఎక్కడ చేస్తాడండి? ఒక్కసారి ఆలోచించండి. న్యాయం న్యాయం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేసి ఎవడో అంటాడండి, ఒకడు వచ్చి పెద్ద మేధ వచ్చి, అతను ఉన్నాడు కదా, ఎవరు తెలుసు మర్రా, ఒక బూచుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవులు. అతని పేరు ఏదో పేరు ఎక్స్పైర్, గుర్తు రావట్లేదు, చెప్పట్లేదు. అతను మన మావులు కూడా వచ్చేసాడు కాలనీలో. ఆయన దగ్గరికి వెళ్తే మీకు పిల్లలు పుడతారు అని అన్నారు అనుకో, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. మీ ఇంకోటి, ఇప్పుడు టీవీలో వస్తున్నాయి కొత్తగా, అభిషేకం ఇచ్చిన పండు తింటే గర్భఫలాలు వస్తాయి. రావు. అభిషేకం ఇస్తే అతను అసలు అసలు అతను అభిషేకం అంటే ఏంటో తెలియనోడు నీకు అభిషేకం ఏమిస్తాడు? అసలు అభిషేకం ఎవరు ఇవ్వాలో తెలితే క్రమంతో అవుతే అర్థమవుద్ది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఎక్సర్సైజ్ చేయకుండా బిర్యానీ తినేస్తూ డ్రింకులు తాగుతూ ఇష్టానుసారంగా ఫుడ్ అని లోపల వేస్తూ నీకు పొట్ట తగ్గిస్తాను అని ఎవడైనంటే ఈజీగా నమ్మేస్తారు. ఆ దగ్గరికి వెళ్ళికేస్తారు పరిగెద. నీకు 5 నిమిషాల్లో. ఇప్పుడు ఇంకోటి తెలుసా? ఏబిఎస్ అంటే యాప్స్ అంటే 6 ప్యాక్. 6 ప్యాక్ రావాలంటే 10 రోజుల్లో రప్పిస్తాడు ఒకడు యూట్యూబ్లో పెట్టి. 10 రోజుల్లో నీకు 6 ప్యాక్ రప్పిస్తాను. ఫ్యామిలీ ప్యాక్ని 6 ప్యాక్గా చేస్తున్న తమ్ముళ్ళు ఒకటి కొడతాడు, టక్ మన క్లిక్ చేస్తాడు, మొత్తం అంతా సోదే. దాంట్లో నువ్వు ఎంక్వైరీ చేసేది సెట్ చేసి అతను చెప్పే సబ్జెక్ట్ వాస్తవమా కాదని నువ్వు చెక్ చేస్తావా? చెయ్యి. 10 రోజులు యాప్స్ రావు, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు నెంబర్ 1 ఫిట్నెస్ ట్రైనర్ని అడగండి, ఖచ్చితంగా రా. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నవాడు 10 డేస్లో 6 ప్యాక్ వస్తుందా? ఖచ్చితంగా రా. నెల రోజుల్లో కూడా రాదు. వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? స్టెరాయిడ్స్ ఎక్కించుకుంటూ వస్తుంది. ఆ స్టెరాయిడ్స్ ఎక్కించుకున్న కొన్ని రోజులకు కనపడుతుంది, కొన్ని రోజులు షెడ్కి వెళ్ళిపోద్ది. బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది అంటే దాని పరిస్థితి అయిపోద్ది. న్యాచురల్ పద్ధతిలో ఎక్సర్సైజ్ ద్వారా సరైన న్యూట్రిషనల్ తీసుకుని సరైన డైట్ ఫాలో అవుతూ 10 డేస్లో నెవర్ ఎవర్ ఖచ్చితంగా రాదు. కానీ అక్కడికి వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తారు. 10 డేస్లో వచ్చేద్దంటే పరుగులు ఎత్తేస్తారు. అప్పులు పోతాయి మా దగ్గరికి రండి అంటే పరిగెట్టలేదా? పరిగెడుతున్నారు. దొంగలలో అతను దొంగ, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత దొంగలే. ఉద్యోగాలు రావట్లేదు మా దగ్గరికి రండి అంటే వెళ్ళేవాళ్ళేరా? ఉన్నారు. లేదా పలానాది కావాలా, ప్రమోషన్ కావాలా, ప్రమోషన్ ఎతని దగ్గర ఎందుకు ఉంటుంది? మన మేనేజర్ దగ్గర ఉంటుంది, మన చైర్మన్ దగ్గర ఉంటుంది మన ప్రమోషను. అతనికి నచ్చినట్టుగా వర్క్ చేస్తే ఇన్ టైంలో నువ్వు కంప్లీట్ చేస్తే ఏ సెలవులో పెట్టకుండా ఆ కంపెనీలో నువ్వు వర్క్ని ప్రాజెక్ట్ని నువ్వు సకాలంలో కంప్లీట్ చేస్తే అప్పుడు నీకేం చేస్తాడు? ప్రమోషన్ ఇస్తాడు. ఇతని దగ్గర ఎక్కడ ఉండదు ప్రమోషన్? అంటే బ్రెయిన్ కూడా లేదా వీళ్ళకే? లేదు. అందుకని అడ్డదారులు వెళ్తే గడ్డి తినడం ఖచ్చితంగా తప్పదు. అడ్డదారులు వెళ్ళి ఆశీర్వాదం పొందాడు. 20 ఏళ్ళు ఖచ్చితంగా తిన్నాడు. ఎవరు? యాకోబుని చూసి నేర్చుకోండి మీరు, అందుకోసం మీరు రాయించాడు. ఓకే, వచ్చేయండి. ఆదికాండం 31:41. ఆదికాండం 31:41. ఆదికాండం 31:41లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు, అయ్యో 20 ఏళ్ళు అంటండి, అసలే లాభంతో చెప్తున్నాడు. 20 ఏళ్ళు ఉన్నాను నేను నీతో, ఇంటి దగ్గర ఉన్నాను. 20 ఏళ్ళు అంటే అస్సలు 20 ఏళ్ళు ఎవరు వెయిట్ చేస్తారు? ఎవరి కోసం వెయిట్ చేశారు? ప్రేమికురాలు. ఎవరు? బాగా ఇష్టపడ్డాడు రాహేల్ని, అందుకోసం 20 ఏళ్ళు. రాహేల్ కోసం 20 ఏళ్ళు. ఆ తర్వాత 21 రోజు విడిపోతే పరిస్థితి ఏంటి? 20 ఏళ్ళు కొలువు చేశాడంటండి ఇతను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 14 ఏళ్ళు. ఎవరి నిమిత్తం అంట?
ఇద్దరు కుమార్తెలు. 7 ఏండ్లు ఒక కుమార్తెకి, 7 ఏండ్లు మరొక కుమార్తె. 6 ఏండ్లు ఎవరి గురించి చూడండి. 6 ఏండ్లు ఆ! మంద నిమిత్తం అంటండి. మంద కోసం కూడా 6 ఏండ్లు కొలువు చేశాడు. మొత్తం 20. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం 14 ఏళ్ళు. లేయాక లెక్కలోకి ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నారు మీరు? ఆ 14 ఏళ్ళు రాహేలు కోసమే చేశాడు. ఒక 7 ఏళ్ళు మోసం చేశాడు. తర్వాత 7 ఏళ్ళు మళ్ళీ ఈవిడే చేసుకోవాలని ఏం చేశాడు? కొలువు చేశాడు. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి ఇచ్చాడు అనుకున్న లాభాను? ఇంకొక 6 ఏళ్ళు చేయి మంద నిమిత్తం అన్నాడు. చేసేసాడు. నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీ కొలువు చేసేదిని, అయినను నీవు నా జీతము 10 మార్లు ఏం చేసావు? మార్చేసావు. సూపర్ గిఫ్ట్. పెంచవలసిన ఇతనే మార్చేసాడంట. 10 సార్లు మార్చేసాడంట. అంటే ఎంత ఇబ్బంది పెట్టేసాడు ఇతన్ని. ఈ ఇబ్బంది అంతా గుర్తుపెట్టుకున్నప్పుడు లాభాన్ని కాదు ఇతను అడగాల్సింది. ఆయన నిన్ను నేను మోసం చేశాను, నన్ను క్షమించు, నాకు నువ్వు బుద్ధి చెప్పావు, నేను మారతాను. జరిగింది చూడండి మార్పు. ఇది మూడో విషయం. యాకో విషయంలో పెను ఏలు అనుభవం, విర్రగొట్టబడడం. పెను ఏలు అనుభవం ఏంటి? పెను ఏలు అనుభవం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు? యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో పోరాడాడు. యాకోబుతో పోరాడి యాకోబు తొడగూటిని కొట్టేశాడు. దేవుడు ఒంటరిగా పోరాడి అతని తొడగూటిని అనగా అతని బలాన్ని కొట్టేశాడు. ఎవరు? దేవుడు. యాకోబు దేవుని పట్టుకుని ఏం చేశాడు? ఏడ్చేశాడు. ఇక్కడ దెబ్బ ఆల్రెడీ జరిగింది లాభం దగ్గర. మళ్ళీ దేవుడు తొడగూటిని కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏడుపు వచ్చేసింది ఎవరికి? యాకోబు. యాకోబు ఏడ్చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. యాకోబు దేవుణ్ణి అడిగి ఏడుస్తూ పశ్చాత్తాపడతంటే అప్పుడు ఇతను మారు మనసు నిమిత్తం దేవుడు మోసగాడైన యాకోబుని తీసేసి ఇక నుంచి నువ్వేమనబడతావు? యో ఇశ్రాయేలు. మార్పుకు దేవుడిచ్చిన పేరు ఇశ్రాయేలు. అంటే మార్పుని దేవుడు కోరుకుంటాడు. మారు మనసుని దేవుడు కోరుకుంటాడు. తప్పుని చేస్తే క్షమించడో, కొడతాడు, నిన్ను శిక్షిస్తాడు అని చెప్పడానికి రాయించాడు ఆదికాండం. ఎందుకంటే ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటనుకుంటున్నారు? దేవునితో పోరాడి గెలిచిన వాడు. దేవుని మోసం చేశాడు, అందుకోసం మోసగాడు. ఇప్పుడు దేవునితో పోరాడి గెలిచినాడు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న మోసాన్ని విర్రగొట్టేస్తాడు. నువ్వు యాకోబుని చూసి అది నేర్చుకోవాలి మెసేజ్. నీలో అహంకారం ఉందా? అహంకారం తీసేసిన తర్వాత ఆశీర్వాదం. దుర్మార్గత తీసేసిన తర్వాత ఆశీర్వాదం. దుష్టత్వం తీసేసిన తర్వాత దీవెన. ఇవన్నీ నీలో విరగొట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో దేవుడు అనుకున్న ఇస్తాడు. ఆదికాండం 32:28. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని అంటే ఫుట్ నోట్లో 2 అనేసి, అనగా దేవునితో పోరాడినవాడు. అంటే దేవునితో పోరాడడం అంటే అలంకారంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో మారు మనసు పొందాడు ఇతను. దేవుణ్ణి అడిగాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునితో పోరాడువాడు అని మాట్లాడుతూ కంటిన్యూషన్ అన్నాడు చూడండి. ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. అంటే మోసగాడు తన మోసత్వాన్ని నుంచి క్షమాపణ పొందాడు, రియలైజేషన్ అయ్యాడు, మార్పు పొందాడు కాబట్టి దేవునితో పోరాడేవాడుగా దేవుడు యాకోబుని చేశాడు. ఇప్పుడు అదే యాకోబు 12 మంది ఇశ్రాయేలుకి మూలపురుషుడైపోయాడు. ఏమైపోయాడు? పెద్దోడు. మా నాన్న ఎవరనంటే యాకోబు అని చెప్పాలి. మూలపితరుడు ఎవరనంటే అబ్రహాం చెప్పాలి. కాబట్టి ఇశ్రాయేలుకి పెద్ద ఎవరైనా ఉన్నారంటే ఆయనే యాకోబు. 12 మంది గోత్రికుల గురించి మాట్లాడుకోవడానికి కారకుడే యాకోబు.
అందుకనే ఇశ్రాయేలీయులు 12 గోత్రికులు యాకోబులోంచి వచ్చిన జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూసారా, అతను పశ్చాత్తాపానికి దేవుడిచ్చే గిఫ్ట్. తన అహంకారాన్ని, గర్వాన్ని, తన మోసత్వాన్ని వదిలేసిన వలనే దేవుడిచ్చిన బహుమానం ఎంత అద్భుతంగా ఉంది. అలాగే మీరు బహుమతులు పొందకపోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి మీలో ఏదైనా మైనస్లు ఉండొచ్చు. అవి తీసేస్తే ద్వారం తెరిచేస్తాడు. అవి తీయకుండా ఉన్నామా ద్వారం మూసేస్తాడు అని నేర్పడానికి యాకోబు గురించి రాయించాడు. తర్వాత నా ఇల్లంతటిలో ఎవరు నమ్మకమైనవాడు? ఎవరు? మోషే. మోషే గారి గురించి నెక్స్ట్ వారం ఆలోచన చేద్దాం.